ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టీజీ డీసెట్ 2024కి సంబంధించి జిల్లాల వారీగా ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. చూడండి. సో ఈ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేసుకున్న వాళ్ళు వచ్చేసి టోటల్ 17,655 మెంబర్స్ అయితే దీనికి అప్లై చేసుకోవడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు వచ్చేసి 15,150 మెంబర్స్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు కానీ క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అంటే టోటల్గా 12,032 మెంబర్స్ ఈ యొక్క డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడం జరిగింది. మనకి ఇక్కడ టోటల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. సో 12,032 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ప్రజెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతున్న వాళ్ళు అనమాట. మరి ఈ 12,032 మెంబర్స్ టోటల్ క్వాలిఫై అయిన వాళ్ళు. సో దీంట్లో నుంచి ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా చాలామంది డిస్క్వాలిఫై అయితే అవుతున్నారు. కాబట్టి దీంట్లో నుంచి ఇంకా మైనస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే జిల్లాల వారీగా ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే దానికి సంబంధించినటువంటి లిస్ట్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే సో హైయెస్ట్గా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉన్నారనమాట. హైయెస్ట్గా ఆదిలాబాద్ జిల్లా నుంచి 2,697 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఎక్కువ కాంపిటీషన్ అయితే ఆదిలాబాద్ జిల్లా నుంచి అయితే ఉందన్నమాట. సో 2,697 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ వచ్చేసి మహబూబ్ నగర్. సో మహబూబ్ నగర్ నుంచి 1,611 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ వచ్చేసి వికారాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ 1,563 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. ఫోర్త్ హైయెస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే నల్గొండ నుంచి 1,253 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. తర్వాత ఫిఫ్త్ హైయెస్ట్ వచ్చేసి హన్మకొండ వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి 1,208 మెంబర్స్. ఆ తర్వాత మెదక్ నుంచి 1,082 మెంబర్స్. ఆ తర్వాత ఖమ్మం నుంచి 999 మెంబర్స్. ఆ తర్వాత నిజామాబాద్ నుంచి 759 మెంబర్స్. ఆ తర్వాత కరీంనగర్ నుంచి 436 మెంబర్స్. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి 424 మెంబర్స్. అంటే హైయెస్ట్గా ఆదిలాబాద్ జిల్లా నుంచి హైయెస్ట్గా 2,697 మెంబర్స్ ఉన్నారు. సో లాస్ట్ అంటే అతి తక్కువగా క్వాలిఫై అయిన వాళ్ళు అండ్ తక్కువ కాంపిటీషన్ ఉన్నది వచ్చేసి హైదరాబాద్లో తక్కువ కాంపిటీషన్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కరీంనగర్లో కూడా తక్కువ కాంపిటీషన్ ఉంది. సో ఆదిలాబాద్లో కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది. అతి తక్కువ కాంపిటీషన్ వచ్చేసి మనకి హైదరాబాద్లోనే ఉందన్నమాట. సో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి క్వాలిఫైడ్ లిస్ట్ అనమాట. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.